బూరి బావా రావుసే, ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా లవ్సే. అదైతే ఇప్పుడు వద్దాం అనమాట. ఈ మూవీ నిజంగానే ఈ పాటలో ఉన్నట్టు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చూడొచ్చు. కానీ ఎందుకు ఇచ్చినారు? నేషన్ వాంట్స్ టు నో. ఎందుకు ఇచ్చినారు ఈ మూవీకి అనేది మీకే తెలుసాలా. నాకైతే ఇచ్చేంత బోల్డ్ కంటెంట్, వైలెన్స్ ఏం అనిపించలేదు. మీకేమనిపించిందో ఒకసారి అయితే చెప్పండి. మూవీ చూసిన వాళ్ళు మీకు కూడా అదే అనిపించిందా అని. నాకైతే ఎక్కడ కనవాల. 13+ ఫైన్, 16+ ఓకే, బట్ 18+ వై? ఎందుకు? ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకే 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 చూడొచ్చు అన్నట్టుంది. ఓవరాల్గా మూవీ అయితే డిసప్పాయింట్ చేయలేదు, కానీ ఓకే అని అయితే అనిపించింది. ఇంకా మెయిన్లీ యాక్టర్స్ గురించి మాట్లాడితే నాగార్జున గారి గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఎందుకంటే చిన్న స్పాయిలర్ అట్టందనమాట. శోభిన్ గారు, ఆయన కోసం మూవీకి వెళ్ళచ్చు డెఫినెట్లీ. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, అంత మంచిగా యాక్టింగ్ చేసినారు. శృతి హాసన్ గారు నిజంగానే చాలా బాగా చేశారు. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టరు, ఫుల్ లెంత్ క్యారెక్టరు. ఏదో హీరోయిన్లు అట్లా వచ్చి వెళ్ళిపోతారు అన్నట్టు కాకుండా చాలా మంచిగా ఉంది. రజనీకాంత్ గురించి మనం చెప్పే పని లేదు, తోపంతే. మన ఉపేంద్ర గారి క్యామియో అట్లా వస్తుంది పోతుంది, బాగుంది, మంచి క్యామియోనే. ఇంకా అమీర్ ఖాన్ గారు క్యారెక్టర్ అయితే అట్లా వచ్చాడు వెళ్ళాడు, బట్ ఫైన్, పర్లే, అది లాస్ట్లో వెళ్ళిపోతుందిలేండి, దాని నుంచి నో ప్రాబ్లము. ఇంకా మెయిన్లీ ఒక వ్యక్తి నాగార్జున గారి గురించి లాస్ట్లో అయితే మాట్లాడదామన్నా కదా. ఎందుకో నాగార్జున గారు విలన్గా చేస్తూ ఆ లాస్ట్లో స్పాయిలర్ అలర్ట్ ఈ 5 సెకండ్లు స్కిప్ చేయండి. ఆయన చనిపోయినప్పుడు అయితే నాకు బాధేసిందండి, నిజంగా బాధేసింది. నాగార్జున గారిని మనము చిన్నప్పటి నుంచి అక్కడ చూసాము. ఆ కుబేరాలోనూ చనిపోయి మళ్ళీ ఇక్కడ కొంచెం ఎందుకో నాకు అదైతే అనిపించింది. బట్ ఓకే, క్యారెక్టర్ని సినిమా మాదిరే చూద్దాము. చాలా బాగా చేశారు నాగార్జున గారు కూడా. బట్ నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ చేసినా కానీ అంటే వీళ్ళు చెప్పిన మాటే ఈవిల్నెస్ రేంజ్లో ఉంటుంది అది ఇదని చెప్పారు, కానీ అంత ఈవిల్నెస్ నాకైతే పెద్దగా కనిపించలేదు. మీకు కనిపించిందేమో ఒకసారి చెప్పండి. ఓవరాల్గా మూవీ అయితే ఓకే అనిపించింది. చాలా హైప్ అయినా కానీ మూవీ అయితే ఓకే. ఎలివేషన్లు అన్నీ ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చే టయానికి అంటే ఒకటి ఉండాలన్నమాట, 100% సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తున్నాను అని చెప్పేసి. అది కలగల ఈ మూవీలో. బట్ డిసప్పాయింట్మెంట్ అయితే బయటికి రారు, 100% సాటిస్ఫాక్షన్తో అయితే ఎందుకో కుదరలే. అదేదో తెలియని ఒక లోటు అయితే ఉండిపోయింది బయటకు వచ్చినా కానీ. నేను ఇంకా పార్ట్ 2 పెడతారేమో అని భయపడా. ఇప్పటికైతే పార్ట్ 2 లేదని అనుకుంటున్నా. రాయొచ్చులేండి, దాంట్లో వేరే కథ ఏం పెద్దగా ఏం లేదు, ఉంటుందేమో అని నాకు కొడతానే ఉంది సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడల్లా. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడైతే పార్ట్ 2 లేదు అన్నట్టే ఎండ్ చేశారు. చూడాలి మరి. ఓకే, మీకు ఎలా అనిపించిందో మూవీ చూసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోనే 4 షేర్ చేయండి.